హాయ్ బ్యూటిఫుల్ సబ్స్క్రైబర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సివి వ్లాగ్స్. ఈరోజు జున్ను అయితే చేయాలనుకుంటున్నానండి. పాలు అంటే జున్ను పాలు లేకుండా జున్ను చేస్తున్నాను అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. మీరు జున్ను ఎలా చేస్తారేంటి అనేది నాకు కామెంట్ చేయండి. ఇదిగోండి 1/2 లీటర్ మిల్క్ అయితే వేసుకున్నాను ఒక బౌల్లో. అలాగే దాంట్లో బెల్లం అయితే వేసుకున్నాను, కొంచెం షుగర్ యాడ్ చేసుకున్నాను. మీరు కావాలంటే పూర్తిగా బెల్లమే వేసుకోవచ్చు, లేకపోతే షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. కానీ బెల్లం వేస్తేనే టేస్ట్ బాగుంటుందండి. నేను బెల్లం కరగలేదు కాబట్టి ఆ బెల్లాన్ని బాగా కలుపుకొని మిక్స్ చేసుకున్నాను అనమాట. బెల్లాన్ని అయితే బాగా కరిగేసుకున్నాను. కరిగాక ఇదిగోండి జున్ను పౌడర్ అయితే వేసుకుంటున్నాను. మనకి జున్ను పాలు దొరకకపోయినప్పుడు జున్ను తినాలనుకుంటే ఇలాగా ఒక ప్యాకెట్ తీసుకొచ్చి చేసుకోవచ్చు. చాలా బాగా వచ్చిందనమాట. ఇదిగోండి 1/2 లీటర్ పాల ప్యాకెట్కి ఆ పాల పౌడర్ అంటే ఆ జున్ను పౌడర్ మొత్తం సరిపోతుంది. అక్కడ జున్ను పౌడర్ వెనక్కి కూడా రాసి ఉంటారు ఎంత ఏంటి వేయాలనేసి. ఇదిగోండి ఎక్కడ ఉండలు లేకుండా అయితే నేనైతే ఆ పౌడర్ని అయితే బాగా మిక్స్ చేసుకున్నాను. మిక్స్ చేసుకొని ఇక్కడ స్ట్రెయిన్ చేసుకుంటున్నాను. ఏవైనా గడ్డలు లాంటివి ఏవైనా ఉంటే వచ్చేస్తాయి అనేసి. ఇదిగోండి చిన్న చిన్న పార్టికల్స్ బెల్లం అయితే ఉండిపోయాయి కదా, అవైతే స్ట్రెయిన్ చేసిన తర్వాత ఇందులో యాలకులని మిరియాలు అయితే మిక్స్ చేసుకున్నాను అనమాట. వేసేసి మిక్సీ చేసుకుని వేసుకున్నాను. దీన్ని కూడా బాగా కలుపుకున్నానండి. ఇలా బాగా కలుపుకొని అయితే ముందుగా మనం ఇడ్లీ పాత్ర ఉంటుంది కదండి, దాంట్లో వాటర్ వేసుకొని హీట్ చేసుకున్నాక దాంట్లో స్టాండ్ పెట్టుకొని ఈ మిల్క్ని అయితే పెట్టేయాలన్నమాట. మిల్క్ పుడ్డింగ్ అనేది కొంతమందికి ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఇష్టం ఉండదు. ఇదిగోండి ఒక 15 మినిట్స్ తర్వాత చూస్తే జున్ను అయితే రెడీ అయిపోయిందండి. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకుంటే చాలా బాగుంటుంది, లేకుండా పూర్తిగా చల్లగైనా బాగుంటుంది. ఇది ఇలా చెక్ చేసుకోవాలండి. కేక్ ఎలా చెక్ చేసుకుంటామో అలా అనమాట. చాక్ కానీ దేనికైనా అంటే గుచ్చితే అంటుకోకుండా వస్తే రెడీ అయిపోయినట్టే. ఇదిగోండి ఫుల్గా చల్లగా అంటే కూల్ అయిపోయింది అనమాట. ఇప్పుడు దీన్ని మనం వేరే దాంట్లో వేసుకుందాం. చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. పర్ఫెక్ట్గా వచ్చింది చూడండి. చూడండి ఎంత బాగా వచ్చిందో, చాలా బాగా వచ్చింది. దీన్ని కట్ చేసి చూపిస్తాను. ఇది ఫ్రిడ్జ్లో పెట్టి తీస్తే ఇంకా బాగుంటుంది. నేను ఫ్రిడ్జ్లో పెట్టి తీసానండి, చల్లగా గట్టిగా అయింది. వేసాను అనేది కూడా కనిపించట్లేదు. చాలా అంటే చాలా బాగా వచ్చింది. మీరు ఎప్పుడైనా జున్ను ఎలా చేస్తారు, మీకు జున్ను ఇష్టమా లేదనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం. బాయ్, సబ్స్క్రైబ్.